కర్నూలులో తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తాను తీసుకుంటానని కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలులో 3వ విడత సైకిల్ భరోసా యాత్రను టీజీ భరత్ చేపట్టారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు లేకుండా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి టీజీ వెంకటేష్ హయాంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తప్ప ఇప్పటివరకు ఏమీ నిర్మించలేదని అన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత నీటి సమస్యకు పరిష్కారం చూపుతామని టీజీ భరత్ స్పష్టం చేశారు. రేపు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఓటు వేసేకి వచ్చినప్పుడు సైకిల్లో టీజీ భరత్ తప్ప వేరే ఏది కనపడరాదు అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా అంటే మా సింబల్ని ఇంకా క్లారిటీగా ప్రజల్లో తీసుకుపోయేదానికి ప్లస్ వాళ్ళ స్పందన తెలుసుకునేదానికి అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ స్పందన ఎట్లుంటుందంటే దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంటుంది. ఎక్కడ పోయినా ఆ స్పందన చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు గ్యారంటీ అవకాశం ఇస్తాం సార్ మీకు అంటున్నారు. నేను కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నా 6 గ్యారంటీలు 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి. సో ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు టీజీ భరత్కి ఓటేసి గెలిపిస్తామనే ఫీలింగ్ నాకు కనిపిస్తూ ఉంది. ప్రజల్లో మాత్రం ఆ హ్యాపీనెస్ అయితే కనిపిస్తోంది నన్ను చూసినప్పుడు అంతా. సో ఏదైతే ఇది కాక కర్నూలులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చాలంటే అట్లా నాయకత్వం ఉండాలా. పైన తెలుగుదేశం చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటేనే పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల నుంచి పట్టించుకునే నాదుడే లేడు. వాటరు పాపులేషన్ పెరుగుతోంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే 2004లో ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యే అయినప్పుడు చేసింది తర్వాత తప్ప ఇంతవరకు నీళ్లు ఇచ్చేదానికి ఏమీ ఒక ప్లాను, ఒక విజను, ఒక థాట్, ముందు చూపు ఏమీ లేదనమాట. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి షోపు టప్ తప్ప ఇక్కడ చేసిన నాయకులు ఏమీ చేయలే. సో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఓటు హక్కును సరిగ్గా వాడుకొని నాకు ఓటేసి గెలిపిస్తే రేపు వాటర్ ఇష్యూనే లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కర్నూలులో అది. కాబట్టి ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఫ్యూచర్లో 5 ఇయర్స్లో మన గవర్నమెంట్ వచ్చి నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా అంటే నీళ్ళ ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత నాది.